కళాశాల విద్యార్థులకు మహిళా కమిషన్ తరపున త్వరలో చాకులు ఇచ్చేలా చట్టాన్ని తీసుకువస్తామని మహిళా కమిషన్ చైర్మన్ నన్నపనేని రాజకుమారి తెలిపారు. విశాఖ జిల్లా చింతపల్లి మండలం తాజంగిలో సామూహిక అత్యాచారానికి గురైన గిరిజన బాలికలను విశాఖ కేజీహెచ్లో ఆమె పరామర్శించారు. నిందితులను కఠినంగా శిక్షించేలా ప్రభుత్వం తరపున చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. నార్త్ ఇండియాలో అంగాన్ని కోసేసింది అమ్మాయి. నేను మహిళా కమిషన్ తరపున ఇక చాకులు ఆడపిల్లలకు చాకులు ఇవ్వాల్సి ఉంటుంది కాలేజీలో. అదొకటి తీసుకురావాలనుకుంటున్నాను, చట్టాన్నే తీసుకురావాలనుకుంటున్నాను. అటువంటి ఇది రాకపోతే ఈ ఒళ్ళు బలిసిన వాళ్ళు, ఈ పశువుల్లాగా మృగాళ్ళలాగా ఏంటిది అసలు ఏమనుకుంటున్నారు వీళ్ళు? వాళ్ళ జీవితాలు ఏమవుతాయి అనుకుంటున్నారు? అంత ఏడుపు వస్తుందండి, గుండె తరుక్కుపోతుంది ఆ చిన్న బిడ్డలను చూస్తే. ఏ మాయరోగమా? ఎందుకు ఇది చెప్తున్నా? చీల్చి చెండాడుతాం, తోలు ఒలిచేస్తాం. మేము చెప్తున్నా పోలీసు వారికి కూడా, దొరికినప్పుడు మొహాలను ముసుగేయకండి, నడి బజార్లో నడిపించండి. వాళ్ళని చెప్పులతోనూ చీపులతోనూ కొట్టిస్తా తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో పెట్టి అరెస్ట్ చేయండి. ఉరిశిక్ష వేయాలి. నిర్భయ కనుక ఎట్లా ఉరిశిక్ష వేశారో వీళ్ళందరికీ ఉరిశిక్ష వేయాలి, లేదా జీవితాంతం యావజ్జీవన కారాగార శిక్షణ విధించాలి. అందాకలేదు. నేను చెప్తున్నాను కదా, ఖచ్చితంగా చాకులు కత్తులు కొని ఇవ్వాల్సిన అవసరం ఉంది. కాలేజీల్లో, అనేక కాలేజీల్లో, హాస్టల్స్లో సీసీ కెమెరాలు కంపల్సరీగా ఉండాలి. పని ప్రాంతాల్లో, హాస్పిటల్స్లో ఎక్కడ పెట్టినా సీసీ కెమెరాలు ఉండాలి.